జ్ఞానామృతము గీతోపదేశము. యావత్ మానవాళికి భగవంతుడు ప్రసాదించిన అమూల్య జ్ఞానోపదేశము భగవద్గీత. అది అధ్యయన ప్రధానమైంది కాదు, అభ్యాస ప్రధానమైంది. విషాదాన్ని కూడా యోగంగా మలచి మనందరి ప్రతినిధిగా పార్థుడిని ఎంపిక చేసుకుని శ్రీకృష్ణ భగవానుడు అత్యంత క్లిష్ట సమయమైన కురుక్షేత్ర యుద్ధ వేళలో భగవద్గీతను బోధించాడు. అది ఒకే యుద్ధము, రెండే వర్గాలు. కానీ నేడు మన జీవితము రోజుకో యుద్ధము, క్షణానికో కురుక్షేత్రము. మనస్సులోనే లెక్కలేనన్ని శత్రు సమూహాలు, సమస్యలతోనే సమరాలు. వీటన్నింటికి పరిష్కారాలను ఆనాడే 18 అధ్యాయులుగా పరమాత్ముడు ప్రవచించాడు. ప్రపంచంలో ఆనాటికి ఈనాటికి ఏనాటికి భగవద్గీతను మించిన వ్యక్తిత్వ వికాస సారస్వతము మరొకటి లేదు. ఎంతటి మేధావి చెప్పినా రాసినా అందులోనిదే తప్ప వేరేది లేదు. ఈరోజు లక్షలాది ప్రతులు అమ్ముడుపోతున్న దేశ విదేశ వ్యక్తిత్వ వికాస పుస్తకాలన్నీ భగవద్గీత వ్యాఖ్యానానికి వివిధ రూపాలే. అందుకే గీతాసారం మిదం శాస్త్రం సర్వశాస్త్ర సునిశ్చితం యత్ర స్థితం బ్రహ్మజ్ఞానం వేదశాస్త్ర సునిశ్చితం. భగవద్గీత సారము సర్వశాస్త్రాల సారమై ఉంది. నిశ్చితమైన చక్కని సిద్ధాంతమై ఉంది. ఇది వేదాల సారము చేత, బ్రహ్మజ్ఞానము చేత, నిశ్చితమైన రూపము వలన విరాజితమైందని స్కంద పురాణం అంటుంది. అయితే దురదృష్టవశాత్తు మనం అంతటి మహత్తర బోధన జీవితంలో భాగంగా చేసుకోవడంలో మాత్రము విఫలమవుతూ ఉన్నాము. పెద్దలు కూడా పిల్లల చేతిలో సినిమా పత్రిక ఉన్నా బాధపడటం లేదు. కానీ శ్రీకృష్ణుడు చెప్పిన గీత పుస్తకం ఉంటే మాత్రం భయపడిపోతున్నారు. బ్రతుకును విశేషంగా మలుచుకొని ముగింపు పలికేందుకు భగవంతుడు చెప్పిన సూత్రాల సమాహారం అది. భగవాన్ శ్రీరామకృష్ణులు భగవద్గీత సకల శాస్త్రాల సారము. సన్యాసుల వద్ద వేరే పుస్తకం ఏది ఉన్నా లేకపోయినా ఈ చిన్న భగవద్గీత మాత్రము తప్పక ఉంటుంది అనేవారు. జై శ్రీరామకృష్ణ.